నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. విప్లవోద్యమం ద్వారా రష్యాలో అసమానతలు దోపిడీ లేని తొలి శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పి సోషలిస్టు సమాజ స్థాపకు బాటలు వేసిన గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ విఐ లెనిన్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సోషలిస్టు విప్లవ యోధుడు విఐ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఆదివారం భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్ లో సిపిఐ స్తూపం వద్ద లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కారల్ మార్క్స్, ఎంగెల్స్ ల రచనలు, కమ్యూనిస్టు ప్రణాళిక, దాస్ కాపిటన్ ఆధారంగా కార్మిక, రైతాంగ, శ్రామిక వర్గాలను ఏకం చేసి రష్యాలో జార్ చక్రవర్తుల అవినీతి, దోపిడీ నియంత పాలన అంతమొందించి అసమానతలు లేని సోషలిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప సోషలిస్టు విప్లవ యోధుడు లెనిన్ అన్నారు. లెనిన్ విప్లవోద్యమం పోరాట స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవోద్యమాలు నిర్మించబడి సోషలిస్టు ప్రభుత్వాల నిర్మాణానికి లెనిన్ ప్రేరణగా నిలిచాడన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సంపూర్ణ అండదండలు అందించి స్వాతంత్ర సాధన లక్ష్యంగా ఉద్యమించాలని ఉద్బోధించి దేశ స్వాతంత్ర పోరాటానికి సంపూర్ణ సహకారం అందించాడన్నారు. లెనిన్ మరణించి 100 ఏళ్లు గడిచిన ఆయా విప్లవ పోరాట స్ఫూర్తి మానవ సమాజం మనుగడ సాగించినంత కాలం నిలిచే ఉంటుందని ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ భీమవరం పట్టణ కార్యదర్శి సిహెచ్ రంగారావు, భీమవరం రూరల్ మండలం కార్యదర్శి ఎంపీ సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్, కె మల్లేశ్వరరావు, నాగిడి శాంతమూర్తి, ప్రజానాట్య మండలి కళాకారుడు చాన్ బాషా, ఏఐటియుసి నాయకులు ఎం యాకోబు, బంగారు దుర్గారావు, ఏలేటి లూథర్, ధనాల సత్యనారాయణ, బంగారు మోహన్ రావు, కీలారి శివకుమార్, కె హర్షవర్ధన్ తదితరులు లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వం, రష్యా ప్రభుత్వం ఈ దేశంలో పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు నెలకొల్పుకునే దాంట్లో ఈ దేశాన్ని నవనిర్మాణంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అనేకమైనటువంటి పద్ధతుల్లో సోవియట్ రష్యా పెద్ద ఎత్తున దండదండలు అందించింది, సహాయ సహకారాలు అందించింది. అది కామ్రేడ్ లెనిన్ ప్రేరణతో. ఇవాళ లెనిన్ యొక్క వర్ధంతి సభలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మార్క్స్, ఎంగెల్స్లో అందించినటువంటి కమ్యూనిస్టు మేనిఫెస్టో, దాస్ కాపిటల్ గ్రంథాల ఆధారంగా ఒక శ్రామిక విప్లవోద్యమాన్ని నిర్మించి దోపిడీ రహితమైనటువంటి, అసమానతలు లేనటువంటి, నియంతృత్వంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని అంతం చేసి తొలి శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పినటువంటి కామ్రేడ్ లెనిన్ యొక్క జీవితం, ఆయన యొక్క పోరాటం, ఆయన స్ఫూర్తి ఎప్పుడూ కూడా ప్రపంచంలో రగిలిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో శ్రామికుల యొక్క పోరాటాలకి తగిన శక్తిని ఇస్తూనే ఉంటుంది. లెనిన్ను మరణించిన వీళ్ళ శతవర్ధంతి సభలు జరుపుతూ ఉన్నా వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా లెనిన్ను కొనియాడుతూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారంటే ఆయన చూపినటువంటి మార్గం, ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన సాధించినటువంటి విప్లవ స్ఫూర్తి, ఇవాళ సోషలిస్ట్ సమాజం, ఇవాళ శ్రామిక రాజ్య స్థాపనకి ఆయన వేసినటువంటి పునాది. ఆయన చనిపోయిన ఇవాళ మానవ మనుగడ ఉన్నంతకాలం కూడా లెనిన్ను జీవించే ఉంటాడు. ఆయనకి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.